ఉత్తరప్రభ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 29న అరకు వ్యాలీలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి సీతారామరాజు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. అరకు ప్రాంతంలో పర్యటించిన మంత్రి, ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, సభా ప్రాంగణాన్ని సందర్శించారు. అధికారులను అడిగి ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పార్కింగ్, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. తర్వాత అరకు హరిత రిసార్ట్స్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి శాఖల వారీగా చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమాణి శ్రీపూజ, పీఓ ఐటీడీఏ ఆదిత్య వర్మతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాఖీ పండుగ సీఎం గారు వచ్చారు. ఇక్కడ ఉన్న మన సోదరిమణులు అందరూ కూడా సీఎం గారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఆ రోజు రాఖీలు కట్టాం. ఆయనకి మనం స్వాగతం పలికాం. మళ్ళీ అదేంటో నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ 29 మళ్ళీ రాఖీ పండుగ అంటే ఆయన అందరికీ అన్న, అది క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి 29 కూడా వస్తారంటున్నారు. కాబట్టి అది ప్రోగ్రామ్ ఎప్పటికైతే మాకు కన్ఫర్మ్ అయ్యింది. ఆ రోజు కూడా వచ్చి హెల్త్, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, పూర్తిగా బ్లడ్ టెస్ట్లు అవి కానీ ఆరోగ్య పరిరక్షణ అంతా కూడా చేయాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి ఆ రోజు ఎందుకు వస్తున్నారు, ఏంటి ఆ ప్రోగ్రామ్ అనేది మీరు వినొచ్చు. కానీ మీ అందరికి కూడా తెలుసు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తున్నారు. కాబట్టి అది ఆరోగ్య సంజీవిని ఆ కార్యక్రమంకే వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నారు. మీరు ఉదాహరణకు ఒకటి చూడాలి కదా, ఒకటి చూస్తే ఎగ్జాంపుల్ చూస్తే అది బాగుంది అంటే మనకు 4 స్కూల్స్ తెస్తాం. అది బాగుందో లేదో తెలియాలి అని అంటే ఫస్ట్ పెట్టాలి కదా. మనం దానికి శాంక్షన్ చేశారు, కానీ బిల్డింగ్ ఆమ్ ఫట్ బమ్ అనగానే అవ్వదు కదా. ఒక బిల్డింగ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అది వైజాగ్లోనే పెట్టాలి అనుకున్నాం. మారికి వలస చాలా పెద్దది, అది ఏర్పాటు చేస్తున్నాం. అక్కడున్న పిల్లల్ని మనం గాలికి వదిలేయట్లేదు. ఆ పిల్లల్ని వేరే దగ్గర స్కూల్లో పెడుతున్నాం. మనం పిల్లలు చదువు ముఖ్యమా, ప్లేస్ ముఖ్యం? ఒకసారి నాకు చెప్పండి దయచేసి. మనకు ఒక స్కూల్ ఎక్స్ట్రా వస్తుంది అంటే తల్లిదండ్రులు కానీ విజ్ఞులైనటువంటి సోదరులందరూ కూడా ఆలోచించాలి. ఒక స్కూల్, మంచి స్కూల్ 300 మంది పిల్లలతో ఇంటర్మీడియట్ మనం పెడుతున్నాం. 150 మంది 150 మంది అంటే లక్షలు పోసి ప్రైవేట్ కాలేజీలో చదవడం కాకుండా మన బిడ్డలకి ఎన్ఐటి, ఐఐటి ఇవన్నీ కూడా, నీట్, ఇవన్నీ కూడా పిల్లలు సెలెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. కాబట్టి అది ఒకటి ముందు మనం ఒక మోడల్గా పెడుతున్నాం దాన్ని. అది క్లియర్ అయితే ఒక 1 ఇయర్ మనకు టైమర్ కావాలి కదా బిల్డింగ్ కట్టాలి అంటే. ఆ బిల్డింగ్ కట్టే వరకు అది బిల్డింగ్ కట్టేసి ఆ స్కూల్ అదే మళ్ళీ అక్కడ మారికోవాల్సి ఏ స్కూల్ ఉందో ఆ స్కూల్ రన్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి దయచేసి ఎవరు వేరే అపోహలకు వెళ్ళకండి. మనకు స్కూల్స్కి పెరబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా 10th అయిన తర్వాత పిల్లలు కొంతమంది అవుతున్నారో 10+2 పెట్టాలని అనుకుంటున్నాం. 10+2కి ఏవి అవైలబుల్గా ఉన్నాయి, ఏవి బాగున్నాయి, స్థలం ఉందో చూసి అవే పెడతాం. కాబట్టి ఆ విధంగా చేద్దామని అనుకుంటున్నాము. దయచేసి అందరూ సహకరించండి. చెప్పకండి. రాష్ట్రం మొత్తం మీద చూడండి 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ్ స్కూలు, గురుకులాలు, అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్. కొన్ని స్కూల్స్లో జాయిన్ అయ్యి కొన్ని స్కూల్స్లో జాయిన్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే ఫెసిలిటీస్ తక్కువ అవుతున్నాయేమో అని. అందుకని వాటికి కూడా టాయిలెట్స్, వాటరు, స్టాఫ్ని పంపిస్తున్నాం. ఇప్పుడు అన్ని స్కూల్స్ ఒకలాగే వస్తాయి. ఎందుకనంటే మనం వచ్చి 2 years అయ్యింది. ఒకటి కోటి చేయగలుగుతున్నాం, మీకు తెలుసు. నేను ఎందుకంటే ముందే అన్ని గొప్పలు చెప్పేసి ఆ తర్వాత రక్తహస్తం చూపించి వెళ్ళిపోయే టైప్ కాదు మేము.
కాబట్టి అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. మీకు ఒక సంవత్సరం పోయాక మీకు అన్నీ ఒకే స్కూల్స్ కనిపిస్తాయి, ఒకేలాంటి స్కూల్స్ కనిపిస్తాయి. అన్నిట్లో ఫెసిలిటీ ఒకే. ఇప్పటికీ అన్ని స్కూల్స్లో వాటర్ ఫెసిలిటీ ఇచ్చాం, అన్నిటికీ టాయిలెట్స్ ఇస్తున్నాం. ఇప్పుడు అందరికి కూడా కుక్కులు కమాటీలు వేస్తున్నాం. మీకు 2-3 నెలలు మొత్తం అంతా క్లియర్ అవుతాయి. అప్పుడు మీరు కావాలంటే కాఫీ ఎలాగ విస్తరించింది, గంజా ఎలాగ తగ్గింది, ఇవన్నీ మనం చూస్తున్నాం. మీరు అందరూ కూడా బాగా విజ్ఞాన వాళ్ళు కాబట్టి అందరూ ఆలోచించండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గిరిజనులకి పెద్దపీట వేసి మన గిరిజనుల తాలూకు అన్ని రకాలుగా మనకి సంరక్షణ చేస్తూ పూర్తి భద్రత బాధ్యత ఇస్తుంది ప్రభుత్వం. చెబుతున్నారు కాబట్టి చెప్తున్నాను, కానీ చాలాసార్లు చెప్పాను సార్, 170 యాక్ట్ అనేది మా హక్కు. ఆ హక్కును ఎవరు తీయట్లేదు. ఎందుకు? దానికి పూర్తిగా సంరక్షణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. అది మా హక్కు అండి, దాన్ని ఎవరు కూడా తీయరు. ఎందుకంటే నేను ఒక గిరిజన మహిళగా నేను ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్పగలను, 170 యాక్ట్ అది మాది, మాతోనే ఉంటుంది. దాన్ని ఎవరు కూడా మార్చలేరు, మార్చరు కూడా. దాన్ని అనవసరంగా కొంతమంది వాళ్ళ తాలూకా అంటే రాజకీయం కోసమో లబ్ధి కోసమో వాళ్ళు ఏదో ఒకటి అమాయక గిరిజనులకు చెప్పి కావాలి అని ఉసుగొల్పి వాళ్ళకు చెవుల్లో విషం పోస్తున్నారు. దయచేసి ఇక్కడ నేను దీని నుంచి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎవరు నమ్మొద్దు. 170 యాక్ట్ మనది, మన రక్షణ చట్టం, మన భూరక్షణ చట్టం, అది ఖచ్చితంగా మనతోనే ఉంటుంది, కాపాడబడుతుంది. ఆ విషయం అయితే మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూల్ ఎత్తిస్తారని మీకు ఎవరు చెప్పారు? ఒక్క నిమిషం. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ మనకు కావాలా వద్దా? కట్టే వరకు ఒక స్కూల్ ఉండాలి కదా, అది ఎత్తేట్లేదు. దయచేసి విలేకరులు, మీరు విజ్ఞులు, మీరు కూడా ఇలా మాట్లాడితే నేనేం చేయలేను. మనకి కొత్త స్కూల్స్ వస్తాయి. కారణం ఏంటి అంటే కొన్ని స్కూల్స్లో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఉన్న స్కూల్స్ కూడా మనం పంపిస్తున్నాం. ఎందుకంటే ఒక స్కూలు 500 మందితో నడపాల్సిన స్కూలు 300-350 ఉంటే మనం అక్కడ జాయిన్ చేయాలా వద్దా? పూర్తి చేయాలి కదా. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో 6 కొత్త స్కూల్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. 6 కొత్త స్కూల్స్, కొత్త కాలేజీలు కూడా ఇంటర్మీడియట్ కాలేజీలు, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్. అవి ఏంటి అంటే బైపీసీ ఎంపీసీ పిల్లలకి నీట్, ఐఐటి, ఎన్ఐటి, అలాగే మొత్తం ఇవన్నీ కోచింగ్లతో పాటు ఇస్తున్నారు. అంటే అవి ఏంటంటే ఏ ప్రైవేట్ కాలేజీలు కూడా వాటికంటే తక్కువ కాదు అనే విధంగా ఒక కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ మనం దాన్ని ఒకటే ట్రైబల్ వెల్ఫేర్కి మనకి ఇచ్చారు. ఈరోజు మన అరకు నియోజకవర్గంలో ఈ సుంకరమెట్లో బర్త్ వెయిటింగ్ హాల్ 35 లక్షలతో మనం ప్రారంభించడం జరిగింది. మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇది 30 వాళ్ళ బర్త్ వెయిటింగ్ హాల్. అంటే గర్భిణీకి ఒక 15 రోజుల ముందు ఇక్కడికి వచ్చి పూర్తి చెకప్ చేసుకొని సురక్షితంగా ఇక్కడ ఉండి ఆరోగ్యం, అలాగే అన్ని పరిస్థితులు అంటే భోజన వసతులు కానీ, ఆరోగ్యం గురించి కానీ, మందులు కానీ అన్నీ చూసుకొని ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళ తాలూకా దూరం బట్టి, మరీ హిల్ టాప్ అనుకోండి 15 రోజుల ముందు వచ్చేయచ్చు, కాస్త దగ్గర అనుకోండి 1 వీక్ ముందు అయితే ఖచ్చితంగా రావాలి. వచ్చి ఇక్కడ వాళ్ళు అన్ని రకాల పరీక్షలు కూడా చేయించుకొని ఇక ప్రశాంతంగా ఆ గర్భిణి భోజనం చేస్తూ ఇక్కడ చిన్నగా వాకింగ్ చేస్తూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ఆ తల్లి సుఖంగా ప్రసవించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ బర్త్ వెయిటింగ్ హాల్స్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. ఇది 30వది కాబట్టి 30 బర్త్ వెయిటింగ్ హాల్స్ మన జిల్లాలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ కూడా ఏ తల్లి ఇబ్బంది పడకూడదన్నదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం. అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు మీ అందరికి కూడా తెలుసు, సత్యకుమార్ యాదవ్ గారు, వారు కూడా ఎంతో సునిశ్చితంగా పరిశీలించి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవటం కానీ, హాస్పిటల్స్లో డాక్టర్లు ఎక్కడ లేకపోతే వెంటనే స్పందించడం కానీ, ఎక్కడైనా బర్త్ వెయిటింగ్ హాల్స్ కానీ, పిహెచ్సిలకు కానీ, 100 బెడ్ హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే కొంచెం నిధులు తక్కువైతే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమకూర్చడం కానీ, ఇవన్నీ కూడా మంత్రి గారు, మా అన్నగారు చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు చూసుకున్నట్టయితే చాలా మంచి వాతావరణంలో ఇది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే లోపల మనం చూసాం, మీరందరూ కూడా చూశారు, హాల్ అంటే మనం రూమ్స్ లాగా ఉన్నాయి, ఒక కిచెన్ ఉంది, చక్కగా ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అంటే వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ వాక్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడే మనకు హాస్పిటల్ కాబట్టి
ఇక్కడ దానికి సరైనటువంటి స్థలం చూస్తున్నాం. చూసిన తర్వాత అది చూసాం, కానీ అది కొంచెం తేడా ఉందని మన వాళ్ళు అనటం, ఇంకోటి చూస్తే బాగుంటుంది అన్నారు. అందుకని 2-3 స్థలాలు మళ్ళీ చూసి ఏది బాగుందో చూసి అది ఫిక్స్ చేసి చేస్తాం. మన గవర్నమెంటే వచ్చి 2 సంవత్సరాలు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఆ తర్వాత కూడా మేమే ఉంటాం, చేస్తాం. అంటే మనం చెప్తే గత ప్రభుత్వంకి వెళ్తున్నామని ఇంకో విధంగా అనుకోకండి. లాస్ట్ టైము కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులకి యూసీజీలు కూడా మనం కట్టలేని పరిస్థితులు ఉండిపోయేది. ఆ వాటికి ఏంటంటే మనం యూసీజీలు కట్టుకొని కేంద్రం నుంచి నిధులు చెప్పుకునే పరిస్థితులకు వచ్చాం. 2 ఏళ్ళు అయ్యేటప్పటికే ఒక ట్రాక్లో తీసుకురావడానికి చాలా టైం పట్టింది. మీరు కావాలి అనుకుంటే చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే జీరామ్జీ ఒకటి వస్తుంది, దానిలో కొన్ని మనం క్లియర్ చేస్తాం. అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఏవైతే మధ్యలో ఆగిపోయినాయి అవన్నీ చేస్తాం. కొన్ని ట్రైబల్ వెల్ఫేర్లో చేస్తాం, ఎందుకంటే అవి పెడుతున్నాం ఖచ్చితంగా. మీకు ఒక 6-7 నెలల తర్వాత మీరు అడగండి, అన్ని ఒక ట్రాక్లోకి వస్తాయి. 7-8 ఇయర్స్ నుంచి బిల్డింగ్స్ సంవత్సరాలు మనం ఎన్ని చేయగలమో అన్ని కొన్ని చేసుకుంటూ వెళ్ళాం. మిగిలిన కూడా మొదలు పెడుతున్నాం. ప్రైమరీ స్కూల్స్ కూడా కొన్ని తెలుసు అండి. అందుకని అవన్నీ కూడా వాటిలన్నింటిలో కూడా మనం ఒక లిస్ట్ వేసుకున్నాం. వాటిలన్నింటిలో కూడా ప్రపోజల్ పెడుతున్నాం.